హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి రాఖీ సిరీస్లో రాఖీ నెంబర్ 2 అండి. సో రాఖీ మేకింగ్ చూసేద్దాము. ఇప్పుడైతే ఇలా ఉలెన్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మన 4 వేళ్ళకి కలిపి స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ 2 వేళ్ళ మధ్యలో నుంచి ఇలా చిన్న దారాన్ని టైట్గా కట్టేసుకోవాలన్నమాట. సో అస్సలు లూజ్ ఉండకూడదు, బాగా టైట్గా కట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒక ముడి వేసుకున్న తర్వాత తీసేసుకొని ఇప్పుడు నీట్గా ఒక 2-3 ముడులు వేసుకోవాలి. టైట్గా ఉండాలి. సో ఈ విధంగా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్ట్రాండ్స్ వేసుకున్నాం కదా, సో వీటిని ఈ విధంగా మధ్యలో నుంచి అన్ని పోగులు కవర్ అయ్యేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకొని ఎక్సెస్ ఉన్న దారాన్ని నీట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ దారాన్ని కట్ చేయకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం దారాన్ని కట్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కరెక్ట్గా మిడిల్లో వచ్చేసి నేను ఇక్కడ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ కుందాన్ని స్టిక్ చేసేసాను. దీనికోసం ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మన చేతికి సరిపోయినంత ఉలెన్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా 2 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన కొద్దిగా సూదిలాగా చేసుకొని దీంట్లో గోల్డెన్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా 3 ఎక్కించుకున్న తర్వాత గోల్డెన్ బీడ్స్కి 2 వైపులన ముడి వేసుకోవాలి. ముడి కూడా దగ్గరగా వేసుకోవాలి బీడ్స్కి. వీడియోలో గమనించవచ్చు, ఈ మనం చేసుకున్న ఈ రాఖీ ఫ్లవర్ కరెక్ట్గా మధ్యలో ఉండేలా చూసుకోవాలి. సో ఆ ఫ్లవర్కి 2 వైపులా ఈ గోల్డెన్ బీడ్స్ని ఎక్కించుకొని గోల్డెన్ బీడ్స్కి 2 వైపులా కూడా ముడి వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ను కూడా మనం కరెక్ట్గా మధ్యలో స్టిక్ చేసేద్దాము. దీనికి కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి స్టిక్ చేసేసాను. సో కొంచెం థిక్గా ఉండే ఫెల్ట్ షీట్ లేదా వ్యాక్స్ షీట్స్ అని దొరుకుతాయి. సో ఇవి కనుక అవైలబుల్ లేకపోతే థిక్గా ఉండే చిన్న అట్టముక్క లాంటివి తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల రాఖీ స్టిఫ్గా లుక్ బాగుంటుంది. ఫ్లవర్కి దగ్గరగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనం ముడి వేసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్స్ అనేవి ఎక్కించుకుంటాము. సో అవి అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో ముందు ఏ విధంగా అయితే 3 గోల్డెన్ బీడ్స్ ఎక్కించుకొని ముడి వేసుకున్నామో సో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. రాఖీలు, ఇండిపెండెన్స్ డే థీమ్ జ్యువెలరీ అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ మనం కస్టమైజ్ చేస్తాము. అవి కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా రాఖీ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.